స్వామి వీరబాహుడు నన్ను హరిశ్చంద్రుడా కాదు కాదు వీరదాసుడా అని నేటి రాత్రి అంతయు వల్లకాటి యందు కావలియుండి ఉదయమున ఇంటికి వచ్చుచున్నప్పుడు ఈ కుండ నిండా కృత కళ్ళు నింపుకొని రమ్ము అని ఈ సురాభాండము నాకు ఇప్పించింది. ఓహో సురాభాండమా, నీవు కడు పూజ్యురాలవు కావుననే విశ్వామిత్రుని సహాయ సంపత్తి చే విశ్వంబరాదేవికి ఆస్థానము మదీయ భుజపీఠిపైకిట్లు అధిష్ఠించు. అంధకారం అప్పుడే బ్రహ్మాండమంతయు ఆవరించి కన్నులున్న వారి సైతము గుడ్డివారులు చేయుతున్నది కదా ఈ అంధకారము. కలవారి ఇండ్ల లోపలి నిదానమునెత్తా అరుగు దొంగలకు సిద్ధాంజనంబు మగనంకు కలిసి తెగి అంటుగాండ్రకై తారాడుకుల తల తార్పుగత్తే ఇంకా త్వరపడి శ్మశానం వాటికి పోయేదును.
అడలుతుందిరి మహతారవములా ఎదురుగా నిలుచున్నారు. కాపులేదనుకుంటిరేమో కాపులేదనుకుంటిరేమో పగుళ్ళు దళిత గోదారి ఈ వీరరాజు గలడా. అయ్యయ్యో అయ్యయ్యో, ఎంత పొరబడితిని సగము కాలుచు బరువు లేక నిట్ట నిలువున పైకి లేచిన ఈ శవమును చూసి ప్రాణిగా భావించుతుంది కదా. అయ్యయ్యో ఈ కళేబరము దుస్థితి ఎంతటి జాలి మలిపెడిది మాయామేయ జగంబున నిత్యమని సంభావించి మోహంబున నా జిల్లాలని నా కుమారుడని ప్రాణం ముందునందా ఎంత అల్లాడను ఈ శరీరం ఎంతో అల్లాడిన ఈ శరీరము ఎప్పుడెంతో కట్టెలు కాలుతో ఆ జిల్లాలను రాదు పుత్రుడును తోడైరాడు దుఃఖింపగం. ఇది ఒక విచిత్రమైన ప్రకృతి ఎన్నో ఏళ్ళు గతించిపోయినవి కానీ ఈ శ్మశాన స్థలం కన్నులు మోచిన మందభాగ్యుడు ఒకడు ఒకడైనడు లేచినవాడు.
క్రాగిపోయినవి నిక్కము విందు పాజాణములు సఖమేంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరగిపోయ ఇచ్చోటనే భూములేను రాజన్నుల అధికార ముద్రికల్ అంతరించే ఇల్లాలి నల్ల పూసల సౌరగంగలో కలసిపోయే ఇచ్చోటనే ఎట్టి పేరెన్ని కనుగొన్న చిత్రలేఖకుని కుంచయున ఇది పితాదులతో నిటాలేఖ్యనుండు గజ్జ కదలించి ఆడు రంగస్థలం ఇది మదల దూత దీక్షణమో దుష్టులయ అవని పాలించు గొప్పతన బంతుని నిద్రపు పాలరాజి గోరి కదా పారవేయబడి పేలికలం పొరలాడు ప్రేతము ఆ పేదవాడికై వడవడొద్దడు దద్దడు కడినేలయలు ముదురు తపస్సులో మునిగిపోయిన కొత్త సమాధి దాని మీద పైపదల్ మింగురుం పురుగు పోలిక మినుకు మినుకు మినుకంతు వెలుగుతును అదివే
దీపమందుమా అది కాదాలదు అది హృదయపు గొంపే. గత పుత్రికయే అభాగ్యయో ఏ అభాగ్యయో పితా అస్పృశ్యత సంచరించుటకు తావే లేదు. గర్భమున దివ్యస్తంభుగా నిలిచి మేఘనత పక్కం చేర్చి కల్పించు అభేదభావమున ధర్మం బిందుగా నాడెను. ఇంక త్వరపడి శ్మశానం వాటికి పోయేదాన్ని. అయ్యయ్యో అయ్యయ్యో దారి బొత్తుగా నిర్ణయింపలేకున్నాను. ఇప్పుడు నేను ఈ కాటిలోని చితిలోని కాష్టముగా దీపముగా ఉపయోగించను. ఆహా ఆహా చక్రవర్తులకు సేవకాచరము పట్టు బంగారపు కలదీపికల కంటే నా ఇప్పటి నీచ స్థితికి ఈ కొరవియే మిక్కిలి ఉచితమైనది. ఈ కొరవే రమ్యమాణిక్య రాజిత నీరాజన అయ్యయ్యో అయ్యయ్యో ఈ కొరవి అప్పుడే ఆరిపోయింది. పోనీ పారవేచదను. ఆహా ఆహా లోకములోని కష్టములన్నీ నన్నే కోరి భరించినట్టున్నవి. కాకుండా ఇన్ని కష్టములెవరు అనుభవింతురు? ఈ నిర్భాగ్యపు హరిశ్చంద్రుడు గతించిన వెనుక మరలా కష్టములకు తావెక్కడ దొరుకును? రాజ్య వియోగమునకై దుఃఖింపను, మహారణ్య వాసాది ఘోర దుఃఖములన్నీ సంభవించినను గడింపను. కడకు అతి నీచంబగు ఈ చండాల దాస్యమును కూడా బరి తప్పించును. చేపట్టిన దాది నన్నే పరమదైవముగా భావించుతూ నా మూలమున తనకంతలే కష్టములు సంభవించినను క్షమాగుణ సంపత్తి చే సహించుటయే కాక తన్నొక్కనికి తెగ నమ్మకొనుట నీ చంపని నే సంపాదించినప్పుడు నాదా సత్య ప్రతిష్టకయొనర్చు నీచ కృత్యములు సగౌరవములగునని నాకు ఉత్సాహము కలిగించి
నాకు ఉత్సాహము కలిగించి నా సత్యదీక్షణ కాపాడిన అర్ధాంగి లక్ష్మీ చంద్రమతి దేవి యోగ దుఃఖమును అసూయం పశ్య నీ రాణివాస సౌఖ్యమేమయ్యను. నీ ప్రతిభక్తి ఉండగని నీ ఒక్కరి దయకు పాత్రాలు కావలసిన వచ్చిన కదా. ఆనాడు నా భార్యాపుత్రుల కాలకౌసుకునికి విక్రయించినప్పుడు మా లోహితుడు ఓరి మా అమ్మని ఎక్కడికి రాకుండా పోయేదవరని అప్పాలను తన తల్లిపై అదరినాడని ఆ కాలకౌసుకునే నిర్దయుడై తలకెక్కనే పొగరు దాసి పుత్రయంతుంతు తొల్పడదు అయ్యం కొడకట్టనా వదనము కన్నీళ్ళతో చూచి అది అయ్యయ్యో అట్టి దురవస్థల నుండి సతీసుతులను తప్పింపలేకపోయింది కదా. నాకై కదా రాజు బిడ్డయగు ఇల్లాలు దిక్కుమాలి పరులు కొంపను చాగిరికతే అల్లాడుట. చీచి కఠినాత్మ హరిశ్చంద్ర, నీవు నిక్కముగా కిరాతకునుకు జన్మింపవలసిన వాడవి. గడచిన విపత్తులొక్కటొక్కటగా తలంపునకు వచ్చి నా ధైర్యము మరింత మాపుచున్నది. బ్రతికి ఉన్నంత వరకు దేవిక ఆదాస్య దుఃఖమును నాకి కాటి కాపరు ఉద్యోగమును అవసాన ముక్తములే కదా. నానాటం పరిపాటి ఆనాడు నా భార్యాపుత్రుల కాలకౌసుకునికి విక్రయించిన నాటి నుండి నేటి వరకు గతము తలెత్తుకొని వదలుతున్నది ఈ నాపై. నానాటం పరిపాటి నామతి దురంతమైన జన్మహతి నానై రాయై వజ్రమై సగుణ ధర్మంబైన చేతల్య లీలానైజంబు త్యజించి నిర్వికృతి మీలన్ కీలను కుమ్ముడిగా బోను యోగి మనంబురి అప్పుడే శాంతి ఎక్కడి నుండియో దీనారమముడు శబలగోచరమగుచున్నది. పాపము ఆ మందభాగ్యురాలు ఎవరో పోయి చూసేదని సుధాలోహిత నీకప్పుడే నూరేళ్ళు కసి తీరదా
హలో. సనుబాలిచిన తోడనే నిదురపుచ్చన్ పొత్తుల నుంచి అల్లన అల్లన జో కొట్టుచూ ఒక కేలన్ పేరు కేలన్ డోలికం గట్టి ఉంచినై తల్లియే ఇప్పుడు ఈ చితిపైన చేతుల నించేర్చి ఆయచ్చు దుఃఖించడి దిక్కుమాలి కొడుకా మహినుండగలనా హిలలో నమ్రాడై హిలలో నమ్రాడై హిలలో అహో నా ఆజ్ఞ లేకుండా ఇక్కడ చెది కూడా పేర్చినదే అలతి కాడు నీ అబ్బ సొమ్మ. ఇప్పుడు కూడా ఎంత పరాభవం జరుగుతున్నది, ఎంత పరాభవం జరుగుతున్నది. ప్రాణపతి ఇంటి అవస్థ ఎందు నీవు నాకు సహాయపడటకు నా ఎండ నుండనవుతుంది కదా. ఏమి పతి విధువరయ్యా యవతియో కానీ సుశీలగా కాను పిల్చు కారణాంతరమున ఇట్టి కష్ట దశను చెందినట్లున్నది. అదియును కాక మున్నెప్పుడో మున్నెప్పుడో ఎక్కడో ఉన్నదనగానేయున్నది వెల్లది స్వరము. అయినా విచారించిన తప్పేమి పడతి పడతి యవ్వతి రాళ్ళు గరుగల్ వాపోతున్నావు. నీ కొడుక? అవునయ్యా, నా కుమారుడు. నీ కుమారుడా యద్దానకథించి ఎవ్వరు నీకు చుట్టముల్లేరా? ఈ నడిరేయున్ వంటిగా ఎట్లు వచ్చింది శ్మశాన చోనికి
చిత్రమయ్యదు నీ రీతి వచింపు ఏడ్చి బలమేమి బంధుమా ఏది ఏమైనను ఇప్పుడు మౌనం వహించిన పురుషవరే నీవెవరవో ఎరుగను మసనము లోపల తిరిగడి భూతనాథుడవో దీనదశాకలం దశించు కరుణను అనుగ్రహించుటకుగా అరుదించిన సిద్ధమూర్తి పరమదాసి నేవనిపై కొరగా అభాగ్య దేవతన్ మాలిని నే సిద్ధుండకాను భూతేజుండకాను మరి ఈ వల్లకాటి కాపల కాయవాడను సాహసం చేసి ఈ అర్ధరాత్రి మన తోడు లేక ఈ కాటికెట్లు వచ్చితివి నీ చరిత్రేమో ఎరింగింపు వచ్చిన కష్టములు అనుభవింపక తీరవు కదా ఎట్లు తీరిన మహాత్మ వచ్చిన కష్టములను అనుభవింపక నెట్లు తీరునయ్యా ఎంత విన్నవింపగలనయ్యా రోళ్ళ రోగళ్ళ పాడిన చరిత్ర పాడిపోసి ఈ దేహంలో కొన్ని సొత్తౌడగలంచి ఏమని జీవింతును దిక్కుమాల కడుహేయం దాస్యంబులన్ ఎంతని విన్నవింపగలనే రోళ్ళ రోగళ్ళ పాడిన నా తీరిన చరిత్ర మహానుభావుడా నీవు నాకు కడ పూజుడిగా దోచుచున్నావయ్యా నేనే కాశికాపురమున ఒక బ్రాహ్మణ దాసినయ్యా దాసి అవునయ్యా నీ పేరు నా పేరు నా పేరు ఈ కాశికాపురమున హంసనారి అందురయ్యా ఈ చనిపోయిన వాడు మదేక వీనిని నేటి సమయమున అడవికి పోయి కట్టెలు సాగులు తమ్మని అయ్యడసను దేరా పెను బాబు చేత కడుకునకు ఈ నవాంగదినకు మరణంబు ఘటిల్లనయ్యా నా పడు దురవస్థ ఏ మంచు బల్ముదు నా పడు దురవస్థ ఏ మంచు బల్ముదు దుఃఖం ఏమిది ఈ మాలిని చూచినప్పటి నుండి నా హృదయం అకారణముగా దుఃఖ సంకులమగుటే కాక విశేషించి
వేని నోట వచించడు ఒక్కొక్క మాట ఒక్క వజ్రాయుధమై పెగల్చడు శిలాకృతిగా నాదు మానసంబు ఈమె మాట పొందికయు ఈమె మాట పొందికయు తెల్గు తెరంగులు దంతమెల్లా చంద్ర సృహించును చంద్ర అని నేననరాదు కాని ఈ కాంత కష్టోదంతం వల్ల మందభాగ్యుడనైన నాకే తగిలి వచ్చుతున్నది. చనిపోయిన వీడు మా నాయనా, నీకు దీర్ఘాయురారోగ్యములు కలుగుగాక తండ్రి, నీకు దీర్ఘాయురారోగ్యములు కలుగుగాక. వీడెవడైనా నాకేమి, నా విధి యందు నేను ఒక విధముగా ప్రవర్తింపరాదు కదా. మాలిని, ఓ మాలిని, అయ్యా, నా ఆజ్ఞ లేకుండా ఈ కాటికి శవమేళ తెచ్చుతో ముందు చెప్పుము. పూజ్యుడా, శవదహనమునకు కూడా వక్రాజ్ఞ కావలేనయ్యా. ఏమి ఇచ్చటి కాటి చట్టముల ఒత్తుగా గుర్తెరంగుకున్నావే? కాటి చట్టముల ఎవ్వరు గాని దహింపవలసిన శవమును తెచ్చి ముందు మాకు చూపి చెల్లింపవలసిన సొక్కము చెల్లించిన గాని దహన కార్యం ఉపక్రమము. నీవు బల తెగుదానులా ఉన్నావు గాని అదా ఇప్పుడైన తెరవాతడవయ్యను మాకు ఎలవిల్చదము నీ కుమారుని కలేబరమావల పారమ చేసిన నా నేరమును మన్నిప్పుడు స్వామి. ఇప్పుడు నింట ఊడిగములు చేసిన గాని రాసవాసములు జరగని నేను పేదరాలనయ్యా. నేనే మూలమున మీకు కాటి చుంగం చెల్లింపగలను మహాత్మ. ఏలదయ్యరాదయ్యా. మాలిని, అయ్యా, నీవు పేదరాలివైన మాకేమి, భాగ్యవంతురాలవైన మాకేమి, నాకు రావలసిన సుంకముల కంటే ఎక్కువ అపేక్షింపము. మాడ ఒకటి పిండంబు దండనంబులు నొక పాతయు ఇచ్చిన గాని నేను ఈ శవమును దహింపనీయను. నన్ను కఠినాత్ముండనను ఎంచినను సరే. కులధర్మం వీటంబుచ్చి ఈ రీతి కాటిగా పరితనముచే జీవించు ఈ జెండాలకు దాసుని కరుణ హరిపద పూజ కుండలై అంజలి కొల్చి కులాభిమానము సరగుల విత్తమెత్తి హరిచందన కీర్తుల పీఠబుద్ధి దుష్కరమగు వల్ల కాటి అధికారము వచ్చిన దుష్ట బుద్ధికి కరుణదలం పయక్కడిది. అయ్యా, ఎవరైనా నేమయ్యా, దీన రక్షణము తప్పు కాదు కదా మహాత్మా. తప్పు చెప్పము. అయ్యయ్యో, ఎంతటి కాని కాలము సంభవించినది పరమేశ్వర. కుమార,
చక్రవర్తి కుమారుడవై కడకి కాటిలో చారడు నేలకే నీ దోచుకొనకు పోతివిరా కొడుక. నీ ప్రారంభమునకు నేనెంతని విలపింతున్రా నాయనా. చనిపోయిన వీడు మహారాజు కుమారుడైనట్లు ఈమె ఏడుపు వలన తెలియజొచ్చినది. ఓ కాంత, చనిపోయిన వీడు మహారాజు కుమారుడైనట్లు నీ ఏడుపు వలన తెలియవచ్చినది. నీవు నిజముగా రాతదేవరవైనచో మాకీయవలసిన కాటి సొంకములు నీ దగ్గర లేకుండెనా? పూజుడా, కాల వైపరీత్యమున ఉత్తమ పదవిని వాసి నేనిప్పుడు శరీరము మాత్రమే పొనై ఉన్నానయ్యా. ఏల దయరాదు మహాత్మా. నేనిది బొత్తుగా నమ్మను. ఇప్పుడు నీకున్న విభువము శరీరం మాత్రమే కాదు. ఆలోచించుకుంటూ నా వద్ద ఏమున్నది మహాత్మా? ఏమీ లేదా? ఏమీ లేదా? నీవు నిజముగా బల తెగలా ఉన్నావు గాని తెగ నమ్ముకుంటూ నా వద్ద ఏమీ లేదా? నిజముగా బలే తెగుదానులా ఉన్నావు గాని అది మాంగళ్యము కాబోలు, అది మాంగళ్యము కాబోలు, అది మాంగళ్యము కాబోలు. నీ చూడకై గెచ్చించినంజల్లదే. అయ్యో దైవమా, అయ్యో దైవమా! రెండో సృజిష్టకు ఉష్ట మహర్షి ప్రభావము చే నా పతికిన్న కానులకు గోచరము గాని నా మంగళ సూత్రము చెడ్డ. కాదు, ఇతడు చండాలుడు కాదు, కానే కాదు. నిక్కముగా నా పతి హరిశ్చంద్ర చక్రవర్తి, నిక్కముగా నా పతి హరిశ్చంద్ర చక్రవర్తి. ఎల్లప్పుడూ అల్లారు ముద్దుగా పెంచుకున్న మన వంశాంకురు మనలో హితాసుడే కాగలరా. ఇంకెక్కడి కుమారుడు స్వామి? కుమారుడి దహన విధికి ఏదన్నా ఉపాయం ఉన్న చూపారు చేయలేప్పుడు స్వామి. ప్రొద్దు పడవక ముందే పోయి మా దోషాన్ని కంటపడకుండా ఇప్పుడు కోపగించును పరిశీలిప్పుడు స్వామి. మా స్వామికి ఇవ్వవలసిన మాడయు పాదయు సంపాదన నాకు నీ సహాయములు రావలసిన పెళ్ళాలు లేదు. శీఘ్రముగా పోయిన అట్టే పోయి వచ్చింది. కట్టుల పాలైనను మీరు ధర్మ పదవును తొలగినందుకు నాకు సంతోషమే కలుగుతున్నది స్వామి. అట్లే పోయి వచ్చింది. మా దొరసాన్ని కడికేగి మాడయు పాతయు అడిగిన ఆవిడకి కాస్త దయ కలుగుండిన మీది ఎట్టిగించులో అట్లాగు కాక నాథ పోయి వచ్చింది స్వామి. అంతవరకు
శిశువంత్రి? ఏమయ్యా, ఈమె చంద్రమతయ్య నేరస్థాపము ఎందు పొరపాటు పడలేదు కదా? దేవి, నాథ, నీవు శిశువంతుడివా? నాథ, అట్లు మీ చేచలు అందుకొని పోచుండగా దారిలో నా కాలుకు ఒక బాల శివము తెలియనిది. అంతట మతి చెలించిన దాననై ఆ కళేవరం మన లోహితుడేమో అని పరికించి చూస్తుండగా యమకింకరులు పోలిన రాజభట్టుల చోటుకి వచ్చి, ఓసి పాపాత్మురాల, రాజబిడ్డ నేల చప్పితివి అని నన్ను తన్నుచూ రాజ సాన్నిధ్యంతో గొప్పవా. అంతట రాజు నిర్దయుడై నా తల నరకమని ఆజ్ఞాపించినారు స్వామి. ఇది ఏ నా నిందకు కారణము నాథా, ఇది ఏ నా నిందకు అకటకట ధర్మమునకు నేటికి ఎంతటి దుస్థితి సంభవించినది. తన చిత్తంబు మెప్పింపవలయనని సేవకులెవ్వరిపైనను నేరమారోపించిన తోడనే న్యాయ అన్యాయములు కూడా విచారించకుండగా నిరపరాధులను కూడా సాపరాధులను చేసిన ఇలాంటి రాజులు ఉండిననేమి మండిననేమి కాంతా జగదేక పావనివి ఈ అన్యాయపు నింద నీకా కల్పించుట రాజు విందయుడే హస్తమించని దయాలుండైన దేవుండులే కాపాడగా మాలిని మణి మాలిని మణి గతమెల్ల మరచి పొమ్ము పదిలవరపు ఏకాగ్రత హృదయ భక్తి కడసాదియో భగవంతుడి నేత్ర యజ్ఞంబు మోర్చి జ్ఞానించుకొమ్ము గతమెల్ల మరచి పొమ్ము. హృదయేశ్వర, నా కొరకై మీరింతగా దుఃఖింపవలదు స్వామి. మీరెరుగుని ధర్మము లేదు కదా నాథ. నన్ను చంపుట వలన సంభవింపగల పాపము నిరపరాధులను శిక్షింపు ఈ కాశికాపురాధీశ్వరునికి చెందును. కాని మిమ్మంట నేరదు నాథ, మిమ్మంట నేరదు. అది కాక ఎక్కడో నీ చెప్పు చావు చావకుండా నా జీవితేశ్వరులకు మీ చేతిలోనే నేను కడ ధన్యరాలను స్వామి, ధన్యరాలను. నాథ, నా కడసారి వందనములు గైకొనుడు స్వామి. తండ్రి కాశీ విశ్వనాథ, నా కడసారి ప్రార్థనము తండ్రి. సర్వభూతేశ నేనిదయే మోక్ష పదంబు గోరను. ఇంక ఎన్నే జన్మంబుల్ నీవు నా కొదన్యేయుదవా. అన్ని జన్మంబులకెట్లా అన్ని జన్మంబులకెట్లా నిత్య సత్యవతి
నాథ మీరిక దుఃఖం అడచుకొని నా తల గురించి మీ స్వామి విధి నిర్వర్తించండి నీవున్న తొసదు తప్పదు మాకు తొలగ పొమ్మింక మా తలము వీడి సత్యమున కైగి అది గురువే జయమేమో నా పూనిక మానవ మహాత్మ సత్యమున కైకి పరమేశ్వరులు ప్రత్యక్షమైన శంభో మహాదేవా సదా శివ గంగాధర శంకర శంభో మహాదేవా సదా శివ గంగాధర శంకర శంభో మహాదేవా ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ స్వామి ధన్యము స్వామి నీవే కరుణతో వరమసగే వరదుడ నీవే జగముల నేలే స్వామి నీవే కరుణతో వరమసగే వరదుడ నీవే నాగాభరణ కరుణా సాగర నాగాభరణ కరుణా సాగర కనికరించి మము కావుము దేవా కనికరించి మము కావుము దేవా శంభో మహాదేవా సదా శివ గంగాధర శంకర శంభో మహాదేవా దేవా ఎంతో అద్భుతంగా చక్కగా పాడారు, నటించారు. మరి అన్నయ్య గారు కాట్ సీన్లో అద్భుతమైనటువంటి నటన కనబరిచారు. మరి ఈ నాటకంలో నటించినటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా అద్భుతంగా పాడారు, నటించారు. మరి వారికి ప్రత్యేకమైనటువంటి కళాభివందనాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు వీరబాహుడు పాత్రధారి సంక్రాంతి సాంబయ్య గారు జాన్పాడు వాస్తవ్యులు రావాల్సి ఉండే, వారు అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. మరి ఆపద్ధర్మంగా మరి మన పాలకీడు వాస్తవ్యులు వేముల రామయ్య గారిని పెట్టడం జరిగింది వీరబాహుని పాత్రలో. ఈరోజు వీళ్ళు ఇక్కడ నటించి మరి మెప్పు పొందారు. వారికి మరి సమాజం వారి తరపున కళాభివందనాలు తెలియజేస్తున్నాం. కళాకారులు, కళాపోషకులు, కళాభిమాని మా బాబాయ్ సోమయ్య బాబాయ్ గారు,
వారణాసి హరిశ్చంద్రుడు. ఆయన నా కళను ఆశీర్వదించి నన్ను దీవిస్తూ 100 రూపాయలు కానుగ్గా ఇచ్చారు. వారి కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు. వారిని ఆ సర్వేశ్వరుడు సర్వదా కాచి కాపాడాలని హృదయపూర్వకంగా కోరుకుంటాను. ధన్యవాదాలు బాబాయ్. మా తోటి కళాకారుడు మరి గొట్టె సోమయ్య గారు ఎన్నో నాటకాలు ఆడి జేమ్స్ గారి పక్కన నక్షత్రగా ఎన్నో పాత్రలు పోషించుకుంటూ ఆడుకుంటూ వస్తున్నాడు. ఆయన నన్ను ఆశీర్వదించి 100 రూపాయలు సమర్పించారు. వారి కుటుంబాన్ని, వాళ్ళ పిల్ల పాపలందరినీ ఆ సర్వేశ్వరుడు, ఆ శ్రీరామచంద్రుడు చల్లగా చూడాలని వారిని ప్రార్థిస్తున్నాను. భారత భాగ్య విధాత పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కల వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల గలగి తరంగా తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిష మాగే గాహే తవ జయ గాథా జన గణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే జై హింద్. మాస్టర్ గారు మీరు ఫోటో దిగండి.